ఎవరతను? చక్కటి కలువ పువ్వు మధ్యలో విరాజమానమై ఉన్నాడట స్వామి. అద్భుతంగా ఒక చక్కటి ఆకు మీద పవళించి ఉన్నాడట ఆ ముకుందుడు. అంటే పరమాత్మను మనం ఒక బాల రూపంలోనో, యవ్వన రూపంలోనో, ప్రౌఢ రూపంలోనో ఏ రీతిన దర్శించినా అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఎంత మహద్భాగ్యమండి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి యొక్క దివ్య రూపాన్ని మనం భావించి తరించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. करारविन्देन पदारविन्दम् मुखारविन्देन विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्दम्